కలెక్టర్ల మీటింగు, కలెక్టర్లందరికీ రకరకాలైనటువంటి సూచనలు, సలహాలు, అందులో పాలనలో వేగం పెంచమని చెప్పటం, లేకపోతే ఇసుక, లిక్కరు, లేకపోతే కనుక బియ్యం మాఫియాలు అరికట్టాలని చెప్పడం, ఇదంతా బాగుంది. కానీ ఇక్కడ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని కలెక్టర్లు ఏం చేయగలుగుతారు? ఆచరణలో పెడతారు. ఇప్పుడు వాళ్ళ పనితీరుని ఎలా లెక్కేయాలి? అయ్యా, మనం జనాలందరికీ కూడా తలా 10,000 డబ్బులు ఇద్దాం అనుకున్నాం, ఇవి పర్ఫెక్ట్గా సామాన్యుడికి అందాలి, ఇది మీ బాధ్యత అంటే వాళ్ళు చేస్తారు. లేదు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సోన్సో బిల్డింగ్కి మనం డబ్బులు కేటాయించాం, అది కట్టించాలా, ఈ టైంలో పూర్తి కావాలి అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది పూర్తి చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు లిక్కర్ది కలెక్టర్ ఏం చేయాలి? అది తెలియక అడుగుతాను. బెల్ట్ షాపు నడుపుతున్నోడు లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో జనసేన నాయకుడు, దానికి ఆ వెనకాల ఉంటున్నటువంటి వాడు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేను, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకుడు, దాన్ని ఏదో ఒక షాప్ నుంచి లింకప్ చేసినటువంటిది ఇక్కడే. ఇక దాంట్లో కలెక్టర్ ఏం చేయాలి? కలెక్టర్ ఎవరికి చెప్పాలి? కింద ఉన్నటువంటి అధికారులకు చెప్పాలి. కింద ఉన్న అధికారులు ఎవరు మాట వింటున్నారు? స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు మాట వింటున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇసుక అక్రమ రవాణా. ఇప్పుడు ఇసుకలో ఏం కావాలి మనకి? ఎవడికైతే ఇల్లు కట్టుకుంటున్నాడో వాడు ఆ పర్మిషన్ తీసుకుంటాడు కదా కట్టుకుంటున్నట్టు, ఆ పర్మిషన్ కాపీని అందులో సబ్మిట్ చేసి, ఒక ఇల్లు 100 గజాల ఇంటికైతే ఎన్ని లారీలు, లేకపోతే 200 గజాల ఇంటికైతే ఎన్ని లారీలు, ఇట్లా ఒక లెక్క కట్టి అంత తీసుకెళ్ళమని చెప్పాలి. అలా కాకుండా దానికి ఆధారం 100 ఆధారాలు తీసుకొస్తున్నారు, రోజు లారీలు. ఇప్పుడు ఎవడికి కావాలో ఆడు తీసుకుంటున్నాడా? నిజంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునే బిల్డర్ ఉన్నాడు, మామూలు సాధారణ ప్రజలకి 500 రూపాయలకి, అదే బిల్డర్కి వచ్చేటప్పటికి 1000 రూపాయలకి, ఇది ఎనఫ్. దాంట్లో ఈ ఛార్జీలు అన్నిటి కలిపి. అలా కాకుండా ఇక్కడ ఏమైపోతుంది? ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి, లారీలు వచ్చేస్తున్నాయి. ఎవరో అంటే అమ్ముకుంటున్నారు ఓపెన్గా. దాంట్లో ఏం చెయ్యాలి కలెక్టరు? లేకపోతే ఏం చెయ్యాలి పోలీసులు? ముట్టుకోగానే ఆ లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళు జనసేనలో ఫోన్ చేస్తారు. దాంట్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చెయ్యాలని? ఇదిగో నీకు కనబడితే, నీకు కాదు, ప్రతి ఒక్కడు ఎక్కడ కనబడితే అక్కడ తీసుకెళ్ళి లోపలేయండి, సీజ్ చేసి పారేయండి, వాడిది ఇక ఆస్తి వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఈ మద్యందైనా అంతే ఉంటుంది. అట్లాగే రైసు అమ్మేసుకుంటుంది జనం దగ్గర నుంచి కొనుక్కోవద్దు అని చెప్పేసి నిషేధం ఎవరికి విధించాలి? జనం మీద నిషేధం వీళ్ళు చేస్తారా? దాన్ని ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఇది కనుక టోటల్గా అసలు రేషన్ బియ్యమే అంటే, ఈ రేషన్ బియ్యం అంటే ఓన్లీ రేషన్ అని దాని మీద ఏమైనా రాసి ఉంటుంది? బియ్యం గింజ మీద ఉండదు కదా. ఆ క్వాలిటీ ఉన్న బియ్యం అంటే ఇక రేపు పొద్దున ఎవడో అమ్ముకోలేడు, కంప్లీట్గా రైతులందరూ అన్యాయం అయిపోతారు. ఎవడు కొండో, ఇప్పుడు బ్రోకర్ కొండ, రేపు పొద్దున బ్రోకర్ కొన్నప్పుడు రైతు ఏం చేయాలి? అప్పుడు ఓన్లీ ప్రభుత్వం తీసుకోవాలా? ఇప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ప్రజలకు అందాలా? ఈ ప్రజలు తినరు, ఏం చేయాలి? వాళ్ళు పారబోయాలా? లేదా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి అతన్ని మనం ఎక్స్పోర్ట్ చేయనీయం. తద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరు? దీంట్లో కలెక్టర్ ఏం చేయాలి? దారిలో ఆపేస్తాడు, తీసుకెళ్ళి స్విచ్ చేస్తాడు. ఇక్కడ ఇతను ఎవరి దగ్గర నుంచి కొంటున్నాడు? ఒక బ్రోకర్ దగ్గర నుంచి కొంటున్నాడు. బ్రోకర్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాడు? స్థానికంగా ఉన్నట్టు ప్రజల నుంచి కొంటున్నాడు. అమ్ముతున్నది ప్రజలైతే మధ్యలో వీళ్ళని పట్టుకుని మీరు వ్యాపారం చేయొద్దంటే వ్యాపారానికి ప్రయోజనమా నష్టమా? రెండోది, అది సమాజానికి లాభమా నష్టమా? ఇందులో బోలెడన్ని ఉన్నాయి వ్యవహారాలు. సమస్యని పరిష్కరించకుండా దబాయించేసుకుని మాట్లాడుకుంటే, లేదంటే కనుక ఏదో ఒకటి మాట్లాడేస్తున్నామంటే, ఉపన్యాసాలు హెడ్డింకులు బాగుంటాయి, పాలనలో వేగం పెంచండి, గతంలో అస్తవ్యస్తం అయిపోయినటువంటి దాన్ని బాగు చేయాలంటే స్పష్టత ఉండాలి. ఎక్కడ బెల్ట్ షాప్ కనబడ సరే తీసుకెళ్ళి బొక్కలో 10 ఏళ్ళు జైలు శిక్ష. ఎక్కడ ఏదైతే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, అక్రమ రవాణా సక్రమ రవాణా, ఇసుక ట్రాక్టర్లో వేసుకుంటే అక్రమ సక్రమ, లారీలు వేసుకుంటే అక్రమ సక్రమ, అమ్మితే అక్రమ సక్రమ. ప్రతి లారీ మనం చెప్పిన ఫ్రీ ఇసుక ఎక్కడ దొరుకుతుందే? మరి ఇంకా వాళ్ళని పట్టుకుని వాళ్ళని తిడితే ఏం ప్రయోజనం? మనం